ప్రకాష్ రాజ్ గారు కూడా కొన్ని ట్వీట్లు చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. అలా చేసే ట్వీట్స్ గురించి మీరేమంటారు? ప్రకాష్ రాజ్ అనేవాడు తెప్ప దాటినాక పడవ తగలేసేది ఉందిచ్చారా, ఆ సామెత లాంటి వాడు. మొన్న మా ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, నాగబాబుని వాడుకుని గెలవలేక ఓడిపోయారు. వీళ్ళని కూడా నమ్మకపోతే నమ్మలేదు జనాలు, మా అసోసియేషన్ వాడు ఎవరు నమ్మలేదు కాబట్టి వీళ్ళతో పని లేదు అనే ధోరణిలో ఉన్నట్టున్నాడు. ఏది ఏమైనా కానీ ప్రకాష్ రాజు మాటలకి సరైన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరైన విలువలు లేవు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. అది అతను అనుభవిస్తాడు చివరిలో. అలాగే నిన్న తమిళనాడులో ఒక ప్రెస్ మీట్లో అయితే ప్రకాష్ రాజ్ గారు ఏమని చెప్పారంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ లాంటి వాడు అని చెప్పేసి, అంటే ఎలా పడితే అలా ఒకసారి బీజేపీ అంటాడు, ఒకసారి టీడీపీ అంటాడు, ఎలా పడితే అలా పార్టీలు మారుతుంటాడు అనేసి తమిళనాడులో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని గురించి మీరేమంటారు ఇలా చెప్పడం? పవన్ కళ్యాణ్ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి. ఆయన ఎటు తిరిగితే అటు గెలుస్తుంది, ఎటు ఓడిపోద్ది అంటే ఆ పార్టీ ఓడిపోద్ది. మనం కళ్ళతోనే చూస్తున్నాం. పతనం అయిపోయిన కాంగ్రెస్ని, అధపాతాలను తొక్కిన వైసీపీని. అట్లా పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే, సుడున్నోడితో పెట్టుకుంటే సంకనాగిపోతాడని ప్రకాష్ రాజ్కి తెలియట్లా. కాబట్టి ఆడు ఒక రాష్ట్రంలో కాదు మొత్తం 4-5 రాష్ట్రాల్లో జనాలు చూస్తున్నారని చెప్పి అహంకారంతో ఉన్నాడు. ఏదేమైనా కానీ సుడిగల్లాడితో పెట్టుకుంటే సంకనాగిపోతాడనేది ప్రకాష్ రాజ్కి త్వరలో తెలుస్తుంది.